జగన్మోహన్ రెడ్డి ఇండి కూటమి వైపు చూస్తున్నట్లయితే ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్నటువంటి ఒక కథనం. అది డౌట్ 50-50గా ఉంది. ఆయన సోషల్ మీడియాలో హలో ఇండియా అని పలకరించడంతో ఎప్పుడూ లేనిది ఇండియా అని ఎందుకు పెట్టాడు? ఇండి కూటమిలో ఏమైనా చేరబోతున్నాడా? లేకపోతే హిందీ కూటమికి తన వస్తున్నట్లుగా కానీ, లేకపోతే తన సపోర్ట్ ఉన్నట్లుగా కానీ, లేదా నా వైపు కూడా చూడండి మీరు అన్నట్లుగా, మీరు నన్ను శత్రువుగా చూడకండి అన్న విధంగా ఏదైనా హింట్ ఇచ్చాడా అనే విషయం మీద ఇప్పుడు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఎన్డీఏలో ఇప్పుడు చేరలేడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా మారలేడు. బీజేపీకి వ్యతిరేకంగా మారి బీజేపీని కాదని ఎన్డీఏని తిట్టలేనటువంటి పరిస్థితి, ఇండి కూటమిలో నేరుగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈ రెండు కూటములు ఏదో ఒక కూటమిలో చేరలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే నేరుగా ఒకవేళ బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటే అది ఎన్డీఏకే చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ సీఎం, క్రిస్టియన్ పక్షపాతి, తిరుమల భార్యాభర్తలతో రాలేనటువంటి పరిస్థితి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా మారాయి. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీని ఒప్పించి ఎన్డీఏ కూటమిలో చేరడం, ఆ తర్వాత ఘన విజయం సాధించడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పడడం లేదు. పైగా ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి నేత అయ్యాడు. ఇప్పుడు సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ తోటే రాజకీయాలు నడపాలని చూస్తున్నటువంటి బీజేపీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, అంటే నేరుగా అవసరం లేదు. కానీ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు తోక జాడించుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని పైకి తీసుకొస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి తోక జాడిస్తే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరితోటి వాళ్ళు నేరుగా శత్రుత్వం పెట్టుకోవడం లేదు బీజేపీ, అది మాత్రం వాస్తవం, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు బీజేపీ తప్ప ఇంకొక దిక్కు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహామహుల్లే కేసులు అడ్డు పెట్టుకొని ఎంతోమందిని ఇచ్చేసింది బీజేపీ. అంటే రాజకీయంగా దేశం కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలాగని ఇందులో చేరనూ లేడు, అటు ఇండి కూటమికి వెళ్ళనూ లేడు. ఏదో ఒక సపోర్ట్ లేకపోతే ఇప్పుడు రాజకీయంగా గడవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్ని ముక్కలు చెక్కలు చేసేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దేశం కోసం, ధర్మం కోసం, నేను ఇదే మాట చెప్తాను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హలో ఇండియా అనడానికి ప్రధాన కారణం అదే. నేను కూడా మీతో వస్తున్నాను, నేరుగా చేరకపోయినా ఏదో ఒక రోజు మీతో చేరుతానని ఒక హింట్ ఇచ్చినట్లుగా అయితే చెప్పుకుంటున్నారు. అది కాదు, లేదా అది అవునవ్వచ్చు, కాకపోవచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళలేదు, కానీ అతను అనాలిసిస్ చేసుకున్న దాని ప్రకారం, అతని టీం చెప్పిన దాని ప్రకారం మళ్ళీ మూడోసారి బీజేపీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇండి కూటమిలో భాగంగా ఉంటే రేపు సపోర్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే 3 దఫాలు అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని అతని అనాలిసిస్ ప్రకారం చెప్తే చెప్పవచ్చు, లేదా అతని అనాలిసిస్ అనుకోవచ్చు. అతని టీం అయినా చెప్పుకోవచ్చు, లేదా అతనైనా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీకి దూరం జరిగి ఇండి కూటమికి దగ్గర జరిగితే మంచిదే కదా. అలాగని పూర్తిగా దూరం జరగడానికి లేదు. ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ప్లాన్లో భాగంగా ఒకవేళ 4వసారి వస్తే ఇండి కూటమికి ఇటు దగ్గర అయిపోతే, ఇండి కూటమి ఓడిపోతే అప్పుడు మళ్ళీ పిలక పట్టుకొని జాడించేస్తారనే భయం కూడా ఉంటుంది. అది అందరికీ ఉంది. కేసులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ భయపడుతున్నారు. ఎందుకంటే ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు బీజేపీ చేతిలోనే ఉన్నాడు. అందుకే ఇక్కడ రాజకీయాలు, సౌత్ రాజకీయాలు వాళ్ళకి అర్థం కానంత వరకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. సౌత్ రాజకీయాలు, సౌత్ ప్రజలు అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళకి. పోనీ ఇక్కడ సరైనటువంటి నాయకత్వం లేదు. ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి దిక్కు చూసి ఈ సౌత్ రాజకీయాలను నడిపించాలని చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున పెట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాలేరు, వీళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇటు బీజేపీ కావాలి, అటు ఇండి కూటమి దగ్గర అవ్వాలి. అటు బీజేపీకి పవన్ కళ్యాణ్ కావాలి, ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి శత్రుత్వం పెట్టుకోకుండా, అలాగని పూర్తిగా వదిలేయకుండా, అలాగని దగ్గరికి తీసుకోలేనటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. అందుకే రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మరో 3 సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బహుశా ఇండి కూటమి వైపు చూసినా చూడొచ్చు.